అందరికీ కూడా తెలిసిందే. ఎన్నిక ఫలితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి నిన్నటి ఫలితాల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో మరి బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 70,565 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇందులో 5,110 ఓట్లతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో నేను వెనుకంజలో ఉండి ఉన్నాను. మరి ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్కి 98,637 ఓట్లు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 93,531 ఓట్లు రావడం జరిగింది. అంటే డిఫరెన్స్ 5,106 ఓట్లు. ఇంకా థర్డ్ అభ్యర్థికి 63,972, అంటే సుమారుగా సెకండ్కి థర్డ్కి చూసుకున్నట్లయితే 30,000 వ్యత్యాసంతో థర్డ్ అభ్యర్థి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్తో 5,110, ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ 5,106. ఎలిమినేషన్స్లో పెద్దగా అడ్వాంటేజ్ మనం పొందలేకపోయాము అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఓట్స్ 2,52,029 మనకు పోలైన ఓట్లు అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్లు 28,686, 28,686 ఓట్స్ మరి ఇన్వాలిడ్ అయినాయి. అంటే 11% ఆల్మోస్ట్ ఆల్ ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్లలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మా యొక్క అభిమానులు ముఖ్యంగా కంపల్సరీ నరేందర్ రెడ్డికి వేయాలి అనుకున్న వాళ్ళ దానిలో 28,000లో 15,000 ఓట్లు చెల్లని ఓట్లు నాయే అనేది మా వాళ్ళు చూపించినప్పుడు అర్థమవుతుంది. చెల్లని ఓట్లు ఏ రకంగా జరిగినాయి అంటే 1 పెట్టి 1 పక్కన ఒక టిక్, అలాగే 1 పెట్టి దానికి ఒక సర్కిల్, లేదా 1కి ముందు 0 అంటే 0-1 పెట్టడం, తర్వాత జస్ట్ టిక్ పెట్టడం, తర్వాత తెలిసి తెలియక 1 రాసి దాని కింద డాట్, అంటే 1 కింద ఒక డాట్ ఉన్నా కూడా దాన్ని ఇన్వాలిడ్ గా మనం పరిగణలోకి తీసుకున్నాం. ఈ రకంగా ఇంకొకటి ఏమైంది అంటే ఆ రెండవ వరుస అన్నప్పుడు ఏమైందంటే కొద్దిమంది దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఒక 1000 మంది పట్టభద్రులు ఏం చేశారంటే సార్ ఒక్కడికి మాత్రమే వేయాలనుకున్నారు, ఒకరికి మాత్రమే వేశారు. కానీ ఆ 2 సీరియల్ పక్కన ఉన్న బాక్స్ లో 02 వేశారు. అంటే దాంట్లో అర్థమవుతుంది ఏంటి, ఎక్కడ కూడా 1 వేయలేదు, వాళ్ళు 3 వేయలేదు, ఒకరికే వేశారు. కానీ ఆ 2 వరుస నరేందర్ రెడ్డిది 2 అని చెప్పేసి అక్కడ పక్కన 02 అనేది వేయడం జరిగింది. ఈ రకంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 28,000 చెల్లని ఓట్లలో 15,000, సపోజ్ ఇంకా 10,000 చెల్లని ఓట్లు సపోజ్ బీజేపీ అభ్యర్థి అయినా ఈ 15,000 చెల్లని ఓట్లు ఉన్నాయనుకున్నప్పుడు ముందరికి వచ్చేది ఉంటే ఇప్పుడున్న 5,000 మైనస్కి ఇంకొక మనం 5,000 ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవాళ్ళం. సో ఇది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు, కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా, కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న నైట్ చూస్తున్నాను, కొన్ని వందల కొద్ది వీడియోలు, వందల కొద్ది మెసేజ్లు, కొన్ని వేల కొద్ది వాళ్ళు చెప్తున్నారు సార్ నో ప్రాబ్లం సార్, మేము అందరం ఉన్నాం స్వచ్ఛందంగా, ఆ టెక్నికల్ నేను కూడా ఇలా తప్పు చేశాను సార్, 02 మీకే వేయాలనుకున్నాను కానీ మీ పక్కన 02 వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేంద్ర రెడ్డి సార్ రూపంలో ఎప్పుడు కానీ విజయాన్ని నవ్వులు మాత్రమే చూసిన వాళ్ళు ఇవాళ లక్షల మంది ఈ 4 జిల్లాల్లో ఉన్న అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు డిస్టర్బెన్స్ లేకుండా. దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించదలుచుకున్నాను. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి నా మీద నమ్మకం కొద్ది ఎంతో నమ్మకంగా ఇచ్చినందుకు ముఖ్యంగా పార్టీ పెద్దలైన ఖర్గే గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మరి రాష్ట్ర బాధ్యులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత సీతక్క గారు, మరి కొండా సురేఖ గారు, ఈ 7 ముగ్గురేమో మన డైరెక్ట్ మంత్రులు, దామోదర్ రాజనరసింహ గారు, ముగ్గురు మన డైరెక్ట్ మంత్రులు, అలాగే 4 ఇన్ఛార్జ్ మంత్రులు. సో వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ నాకు ముందుగా టికెట్ ఇచ్చిన పెద్దలకి సహకరించిన వీరికి, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూకి, అలాగే మరి ముఖ్యంగా మాకు మద్దతు పలికిన సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, తర్వాత టీజేఎస్ ఉంది, తర్వాత విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు, యుఎస్ఎఫ్ఐ కావచ్చు,
తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత మిగతా టిఎన్ఎస్ఎఫ్, ఎన్టీఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు, అలాగే మరి సంఘాలు, మిగతా టీచర్స్ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ సంఘాలు, కుల సంఘాలు ఎంతో మంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు గత 6 నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ఫోర్స్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పాలి. జెంట్స్, లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా మీరు చూస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీం లాగా బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే ఒక మూమెంట్లో ఎంత సోషల్ మీడియాలో విషయ ప్రచారం చేస్తున్నారంటే నరేంద్ర రెడ్డికి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయరన్నారు. ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు. ఇంత ట్రయాంగులర్ సిరీస్ లో కులం పేరు మీద, మతం పేరు మీద వినోదాలనే ప్రయత్నం చేసిన కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎవరు కూడా లేరు, ఆయన పిల్లలే ఆయన ఓడగొడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నరేంద్ర రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు, పిల్లలకు ప్రేమను పంచాడు, విలువలను పంచాడు, ఒక సిస్టమాటిక్ లైఫ్ను పంచాడు తప్ప కానీ ఎక్కడ కూడా నెగటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు. ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన ఏం చేయలేదు. ఎవరి చెడు వాళ్ళు కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే నేను గెలిచాను నా ప్రమాణ స్వీకారం. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి నా మీద నమ్మకం కొద్ది ఎంతో నమ్మకంగా ఇచ్చినందుకు ముఖ్యంగా పార్టీ పెద్దలైన ఖర్గే గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మరి రాష్ట్ర బాధ్యులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత సీతక్క గారు, మరి కొండా సురేఖ గారు, ఈ 7 మన డైరెక్ట్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, 3 మన డైరెక్ట్ మంత్రులు, అలాగే 4 ఇన్ఛార్జ్ మంత్రులు. సో వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ నాకు ముందుగా టికెట్ ఇచ్చిన పెద్దలకి సహకరించిన వీరికి, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూకి, అలాగే మరి ముఖ్యంగా మాకు మద్దతు పలికిన సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, తర్వాత టీజేఎస్ ఉంది, తర్వాత విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు, యుఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత మిగతా టిఎన్ఎస్ఎఫ్, ఎన్టీఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు, అలాగే మరి సంఘాలు, మిగతా టీచర్స్ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ సంఘాలు, కుల సంఘాలు ఎంతో మంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు గత 6 నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ఫోర్స్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పాలి. జెంట్స్, లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా మీరు చూస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీం లాగా బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే ఒక మూమెంట్లో ఎంత సోషల్ మీడియాలో విషయ ప్రచారం చేస్తున్నారంటే నరేంద్ర రెడ్డికి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయరన్నారు. ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు. ఇంత ట్రయాంగులర్ సిరీస్ లో కులం పేరు మీద, మతం పేరు మీద వినోదాలనే ప్రయత్నం చేసిన కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎవరు కూడా లేరు, ఆయన పిల్లలే ఆయన ఓడగొడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నరేంద్ర రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు, పిల్లలకు ప్రేమను పంచాడు, విలువలను పంచాడు, ఒక సిస్టమాటిక్ లైఫ్ను పంచాడు తప్ప కానీ ఎక్కడ కూడా నెగటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు. ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన ఏం చేయలేదు. ఎవరి చెడు వాళ్ళు కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే నేను గెలిచాను నా ప్రమాణ స్వీకారం.